వైసీపీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగా అరెస్టుల పర్వం నడుస్తోంది. తన కుమారుడు బైక్తో ఢీకొట్టి ఒక మరణానికి కారణమైతే ఆ కేసును తారుమారు చేసే యత్నంలో అడ్డంగా బుక్కయ్యారు మాజీ మంత్రి అప్పలరాజు. మరోవైపు భూ యజమాని బతికి ఉండగానే ఆయన చనిపోయినట్టు చూపి ఆయన వారసుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కొట్టేశారు తమ్మినేని సీతారాం కుమారుడు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగానే ఈ అడ్డగోలు వ్యవహారం నడవగా ఇప్పుడు తమ్మినేని ఫ్యామిలీ అడ్డంగా బుక్కైంది. వరుస కేసుల్లో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు చిక్కుకోవడం ఆ పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తోంది. అయితే వీటిని కూడా ప్రభుత్వ కక్ష సాధింపు కేసులుగా ఆరోపిస్తున్నారు జగన్. ప్రజలు మాత్రం అలా భావించడం లేదు. అది అంతిమంగా వైసీపీకి డ్యామేజ్ చేసే విషయం. ఆది నుంచి శ్రీకాకుళం వైసీపీ అంటే వివాదాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అన్న పరిస్థితి ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే దువ్వాడ కుటుంబం వివాదం తెరపైకి వచ్చింది. భార్య వాణిని కాదని, పిల్లలను కాదని దివ్యల మాధురి అనే మహిళతో కనిపించారు దువ్వాడ. ఆమెతో సన్నిహితంగా ఉండడం, వారి బంధం గురించి రోజురోజుకు ప్రచారం ఉధృతం కావడంతో కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు, వీధి కొట్లాట్ల నేపథ్యంలో దువ్వాడపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు వైసీపీ. అప్పట్లో దువ్వాడ వ్యవహార శైలి వల్ల పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగింది. అటువంటి నేతతో పార్టీకి తలవంపులు అని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో సస్పెన్షన్ వేటు వేశారు జగన్. ఇప్పటికీ దువ్వాడ వైఖరిలో మార్పు రాలేదు. ఆయన వైసీపీ నేతగా చలామణి అవుతూ తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు వ్యవహార శైలి కూడా పార్టీకి నష్టం చేకూర్చింది. వైసీపీలోకి అనూహ్య పరిస్థితుల్లో వచ్చిన అప్పలరాజు స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యే అయ్యారు. 4 సంవత్సరాల పాటు మంత్రిగా వ్యవహరించారు. అయితే ఆయన కుమారుడు రాంగ్ డ్రైవింగ్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయారు. అయితే తీవ్ర గాయాల పాలై రోడ్డుపై పడి ఉన్న సదరు వ్యక్తిని అలాగే వదిలేసి తన కుమారుణ్ణి కాపాడుకునే యత్నంలో అతనికి బదులు మరో వ్యక్తిని కేసులో ఇరికించారు. తర్వాత అసలు విషయం బయటకు వచ్చేసరికి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు అప్పలరాజు అరెస్టు అయ్యారు కూడా. అయితే దానిని వైసీపీ తప్పుపడుతున్నాయి. కానీ ప్రజల్లో పార్టీకి చాలా డ్యామేజ్ మాత్రం జరిగిపోతోంది. తమ్మినేని సీతారాం పరిస్థితి కూడా అలాగే ఉంది. అటువంటి వ్యక్తి బతికి ఉన్న ఓ భూ యజమానిని చనిపోయినట్టుగా చూపి ఆయన వారసుల పేరుతో నకిలీ ధృవపత్రాలు సృష్టించి తన కుమారుడు పేరుతో భూమి రాయించుకున్నారన్న విషయం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. సభ్య సమాజం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళింది. ఇప్పుడు ఇదే హైలైట్ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగత వివాదాలతో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.